డేటా సెంటర్స్ ఎంత పెద్ద స్థాయిలో పవర్ని యూజ్ చేసుకుంటాయో మీకు తెలుసా? ఇది మయామి లేదా అట్లాంటా లాంటి పూర్తి నగరాలు వాడేంత విద్యుత్. మనం ఒక ఈమెయిల్ రాయమని చాట్‌జీపీటీని అడిగినా లేదా ఒక ఇమేజ్ జనరేట్ చేయమన్నా ఎక్కడో ఒక డేటా సెంటర్ పవర్ వాడి వేడి విడుదల చేస్తుంది. ఒక 100 పదాల ఏఐ రిప్లై తయారు చేయడానికి సుమారు 0.14 కిలోవాట్ అవర్ విద్యుత్ వాడుతుంది. అంటే 14 ఎల్ఈడి బల్బులు గంట పాటు వెలిగినంత. కూల్ చేయడానికి మళ్ళీ లీటర్ నీరు అవసరం. ఇది లక్షల్లో కోట్లలో మల్టిప్లై చేస్తే మొత్తం ఒక నగరాన్ని ఖాళీ చేయగల శక్తి వాడకమవుతుంది. ఉదాహరణకి అమెరికాలో ఒక 100 మెగాడాట్ డేటా సెంటర్ 75,000 ఇళ్లకి సరిపడే విద్యుత్ని వాడుతుంది. అంటే రోజుకి 2 మిలియన్ల లీటర్ల నీరు ఖర్చు అవుతుంది. అంటే 6,500 ఇళ్ల నీటి వినియోగం అంతే. అది ఎక్కువగా తాగునీరు. ఇప్పుడు ఇదే సెంటర్లు మన నవీ ముంబై, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ నగరాల్లో నిర్మాణంలో ఉన్నాయి. అంటే ప్రశ్న, ఇవి వస్తే మన భారత్ నగరాల పరిస్థితి ఏంటి అని. ఉదాహరణకి జార్జియా, యుఎస్ఏలో అక్కడ మెటా, గూగుల్, అమెజాన్ అన్ని డేటా సెంటర్లు కడుతున్నారు. ఇండియాలో ఇప్పుడు కేవలం 270 డేటా సెంటర్లు ఉన్న మనం ప్రపంచంలో ఉన్న మొత్తం డేటాలో 20% ఉత్పత్తి చేస్తున్నాం. అంటే ఇంకొక పెద్ద భూమి రాబోతుంది డేటా సెంటర్ల నిర్మాణంలో మన ఇండియాలో. కానీ దురదృష్టవశాత్తు డేటా సెంటర్లన్నీ నీటి కొరతతో ఉన్న నగరాల్లోనే కడుతున్నారు. ఇవి వస్తే నీటి సమస్య మరింత తీవ్రమవుతుంది. 2030 నాటికి డేటా సెంటర్లు 57 టెరావాట్ అవర్స్ పవర్ని వాడతాయి. అంటే చెప్పాలి అంటే ఈరోజు భారత్ రైల్వే మొత్తం వాడేది కేవలం 20 టెరావాట్ అవర్స్ మాత్రమే. అంటే డేటా సెంటర్లు 3 వంతుల ఎక్కువ విద్యుత్ని వాడతాయి. అంతటితో అది ఆగదు. భారత్ నీటి సంక్షోభం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవి భారీగా కార్బన్ ఉద్గారాలను కూడా పెంచుతాయి. డేటా సెంటర్లు కొన్ని కోట్ల లీటర్ల నీరు తాగుతూ ఉంటే మన ప్రజలకు తాగడానికి నీరు కూడా ఉండకపోవచ్చు. పర్యావరణానికి కూడా నష్టం కలగవచ్చు దీనివల్ల. అంటే ఈ డేటా సెంటర్లని వద్దు అని చెప్పగలమా అంటే లేదు. కానీ దానికి వాడే నీరు రీసైకిల్డ్ వాటర్ని వాడాలి. అలాగే దానికి కావాల్సిన విద్యుత్ని కూడా రిన్యూవబుల్ ఎనర్జీని వాడితే పర్యావరణానికి వచ్చే నష్టాన్ని తగ్గించవచ్చు.